హాయ్, myself Anu Chaudhary, Ayurvedic Health Advisor and Family Counselor. ఈరోజు మనం లేడీస్ లేదా జెంట్స్ అందరికీ సంబంధించిన మెయిన్ హెల్త్ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటి అని అంటే చాలా మందికి బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ గుల్లల్లాగా వస్తూ ఉంటాయి, చిన్న చిన్న పింపుల్స్ రావడం. సో అవి కూడా ఎలా ఉంటాయి అంటే కొంతమంది ఆ గుల్లల్ని కనుక గిలితే దాంట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది కొంతమందికి, కొన్ని కేసెస్లో. ఇంకొన్ని కేసెస్లో చీము వస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే అది ఇటు చీము రాదు, అటు బ్లడ్ రాదు, ఏది రాకుండా అలా గట్టిగా అలా ఉండిపోతుంది కొన్ని కేసెస్లో. సో అవి ఏంటంటే మచ్చల్లాగా పడి సో ఆ బాడీ మొత్తం చూడడానికి బాగుండకుండా, సో వాళ్ళు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా ఏంటి మచ్చలు, ఏంటి గుల్లలు, నీకేదన్నా హెల్త్ ఇష్యూ ఉందా అని చెప్పి కొంచెం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి కళ్ళ కింద నల్ల వలయాల్లాగా బ్లాక్ స్ట్రైప్స్ లాగా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే న్యాచురల్గా కొంతమందికి బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా వస్తూ ఉంటాయి. సో కొంతమందికి ఈ విటమిన్ ఎఫిషియన్సీ వల్ల కూడా ఇలా వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటి అని అంటే ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు, ఇంకా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటారు ఎక్కువగా. సో అవి అనేది మీరు లిమిటెడ్గా తినాలండి. ఎక్కువగా తిన్నా కూడా సో అదేంటంటే ఆ ఫ్యాట్ అనేది మీకు స్టోరేజ్ అయ్యి ఉండటం వల్ల కూడా ఆ చెడు కొలెస్ట్రాల్ అనేది అలా గుల్లల్లా వచ్చి మచ్చల్లా పడి సో మన టోటల్ స్కిన్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఫ్యాట్ మనకు శరీరానికి అవసరమే, అది గుడ్ ఫ్యాట్. సో బ్యాడ్ ఫ్యాట్ అనేది మనకి ఎప్పుడు హాని. బ్యాడ్ ఫ్యాట్ అని చెప్పి బ్యాడ్ అని మనకు అందులోనే ఉంది సగం ఆన్సర్. సో అందుకని చెప్పి బ్యాడ్ ఫ్యాట్ని ఎప్పటికప్పుడు మనం కరిగించుకుంటేనే మన శరీరం అయినా లేదా మన ఆరోగ్యమైనా కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా మీరు ఫేస్ మీద ఈ గుల్లలు, పింపుల్స్, మచ్చలు పడి చూడడానికి బాగా లేకుండా ఇలా ఉంటే కనుక మీకు నేను ఒక సింపుల్ రెమెడీ చెప్తాను, అది ఇంట్లో తయారు చేసుకోండి. దీనికి లోపల నుంచి మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్కి, బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి, బాగా డైజెషన్ అవ్వడానికి మన దగ్గర మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో న్యాచురల్గా ఫేస్ పైన దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అని అంటే కుంకుమ క్రీమ్స్ అని ఉంటాయి మన దగ్గర. సో ఇవి న్యాచురల్గా తయారు చేస్తారు. చందనం, పసుపు, అదేవిధంగా కొంచెం నాటు ఆవు పాలు. సో ఈ మూడు ఏంటంటే రెగ్యులర్గా మీరు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ చందనం, అదేవిధంగా ఒక 3 స్పూన్స్ ఆఫ్ నాటు ఆవు పాలు లేదా శ్రేష్టమైన గేదె పాలు, ఈ మూడింటిని మిక్స్ చేసుకొని ఆ లేపనాన్ని ఫేస్ పైన మినిమం ఒక 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ మసాజ్ ఇట్లా పట్టేసుకొని, లేదా మీకు ఆ మచ్చలు ఉన్న చోట కనుక మీరు డైలీ అప్లై చేసుకున్నట్టయితే మీ చర్మం అనేది పూర్తిగా ఆ మచ్చలు అనేవి రోజు కొంచెం తగ్గుతూ కనిపిస్తాయి. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది, ఫేస్ గ్లో కూడా బాగుంటుంది. సో ఇది న్యాచురల్గా మీరు ఈ రెమెడీ తయారు చేసుకొని ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా కొంతమంది బ్లడ్ అనేది సరైన క్వాంటిటీ లేకపోయినా, బ్లడ్ అనేది క్వాంటిటీ అండ్ క్వాలిటీ సో రెండూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మన బ్లడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కరెక్ట్గా లేదో అప్పుడు నాటే స్కిన్ అన్ని హెల్త్ ఇష్యూస్ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకని చెప్పి ఇది లోపల బ్లడ్ ప్యూరిఫికేషన్స్, బ్లడ్ క్వాలిటీని, క్వాంటిటీని పెంచుకోవడానికి కొన్ని మనం ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే కనుక పూర్తిగా న్యాచురల్గా క్యూర్ అవుతుంది. స్కిన్ కూడా గ్లోగా కనిపిస్తుంది. ఈ మచ్చలకి వీటికి కూడా మన దగ్గర న్యాచురల్గా తయారు చేసిన క్రీమ్స్ ఉన్నాయి. సో వీటికి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదంతా న్యాచురల్. చందనం, పసుపు, వీటితో మనం కుంకుమ పువ్వు, వీటితో తయారు చేసినవి. సో ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కువగా టీనేజర్స్లో ఎక్కువగా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్నారు పిల్లలు బాగా. సో అలా ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదో అక్కడ ఫుడ్, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పూరి తినాలనిపిస్తుంది, బట్ కానీ అక్కడ ఇడ్లీ పెడతారు. సో అందుకని చెప్పి తినాలనిపించింది అక్కడ మనకు దొరకపోయినా కూడా వీళ్ళు ఏంటంటే డిసప్పాయింట్కి గురవ్వటం, తినకుండా ఉండడం. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గుతాయి. క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ రెండు అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఇలా తగ్గడం వల్ల కూడా అది మన స్కిన్ మీద మనకి రిజల్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మీరు సరైన ఆహారం తీసుకోండి. న్యాచురల్గా ఈ స్కిన్కి సంబంధించి ఏదైతే ఈ మచ్చలు, వీటికి మంగు, ఇలాంటి వాటితో బాధపడుతున్నారో వాళ్ళు స్క్రోల్ మీద కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దీనికి న్యాచురల్గానే మనం తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీకు కావాలంటే కొరియర్లో పంపిస్తాం, లేదంటే హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మంది క్లినిక్ ఉంది, అక్కడికి వచ్చిన కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.